అలాగే మునిగిపోతారు ఇలా బిల్లులు ఆపేసి అని. కాకపోతే మధ్యలో ఈ పబ్లిక్ కూడా వీళ్ళ ఇల్లులు కూడా పూర్తి అవ్వట్లేదు కదా సార్, ఇటు కాకుండా ఆగిపోతున్నాయి కదా. చెప్పాను కదా, వీళ్ళు కావాలని చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర రికార్డ్ ఏమో ఇల్లు శాంక్షన్ అయినట్టు ఉంటది, వేరే వేరే ఇంటి కోసం అప్లై చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకి 30 లక్షల ఇల్లు, 30 ఏమో జగన్ టైంలో, 20 లక్షలు చంద్రబాబు టైంలో, 50 లక్షలు శాంక్షన్ చేసింది. 50 లక్షలు పూర్తయిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేనోడు ఎవడ ఉండడు. 50 లక్షలు పూర్తయిపోయి ఉంటే మధ్యతరగతి ఒక్కళ్ళే ఉంటారు. మధ్యతరగతి సంబంధించిన ఒక 20% ఉంటారు. ఇక అందరికి ఇల్లు ఉన్నాయి, లేబర్కి ఇల్లు ఉన్నట్టే కదా. ఇక అసలు హ్యాపీ కదా అందరూ. కానీ ఏదైతే అప్పుడు 20 లక్షలు అని చెప్పి ఇచ్చేసామని చెప్పారు కదా 2019 ఎన్నికలకు ముందు, 20 లక్షలు ఇచ్చిన మహానుభావుడు అని చెప్పారు. సీన్ కట్ చేస్తే 3.5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేశారు, టిట్కో ఇళ్ళకి. ఈ లోన్లు ఇవి గృహప్రవేశాలు చేశారు ఎలక్షన్స్ ముందు, 3 నెలల ముందు గృహప్రవేశాలు చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు గారు మంత్రులందరూ వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నారు. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల. అదే కదా వీళ్ళు తర్వాత వచ్చి జగన్ వచ్చాక ఆపితే చెప్పింది, మేము 80% పూర్తి చేసాం, 90% పూర్తి చేసామని. నిజమే అనుకున్నాం 90% పూర్తి. మరి ఇప్పుడు 2 ఏళ్ళు ఎందుకు పట్టింది వీళ్ళు వచ్చాక 90% పూర్తయిన దానికి? అప్పుడు 80% పూర్తయిన వాటిని అతను పూర్తి చేసి ఒక 50,000 70,000 ఇళ్ళు ఉన్నాయి, అవి పూర్తి చేసి ఇచ్చేసాడు జగన్. మిగతా అన్ని 40%, 50% పూర్తయిన వాటిని